ఇది మన జిలేబీ విశేషణ గౌరవ ఎమ్మెల్యే జగిత్యాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గిరి నాగేశ్వరం గారికి, గోళి శ్రీనివాస్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన ఏవో బెప్ప గారికి, మున్సిపల్ డిఈ గారికి, ఈ చిరణ్ గారికి, మరియు వార్డు ప్రజలకు మరియు తోటి పాత్రికేయ మీకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ కంటే ముందు మాకు వాగ్దానం చేశారు. ఇంతకంటే ముందు ఎప్పుడు అతిగా అభివృద్ధి మీకు చేసి చూపిస్తానిచ్చారు. దాని తగ్గట్టు ఇంతకంటే ముందు 3 పర్యాలు ఎక్కువ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వాడికి ఇప్పటికీ నా 5 సంవత్సరాల పదవి కాలంలో 1,50,00,000 కేటాయించారు. ఇప్పుడు మా వార్డులో అసలు రోడ్డు లేని గలీ లేదు సార్. అదేవిధంగా మీరు చెప్పే విధంగానే ప్రతి ఒక్క డ్రైన్ మీద కూడా స్లాబ్ వేయించుకున్నా అని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న రోడ్లు కొంచెం పెద్ద దానిలో మీకు కోఆపరేషన్ కావాలి సార్. ఇంకొంచెం ఫండ్స్ అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా మిమ్మల్ని. ఎందుకంటే రోడ్డు మీద డ్రైన్ల మీద స్లాబ్ వేస్తే రోడ్లు పెద్దగా అవుతుంది సార్. 2 వీలర్స్ పార్కింగ్ దానికి అవసరం ఉంటుంది సార్. దాని కొరకు అదాన్ని కూడా మీరు కొంచెం సహకరించవలసిన సార్. వరకు మీ హయాంలో అభివృద్ధి జరిగింది సార్. జగిత్యాలలో ఉన్న సార్ పబ్లిక్ అందరూ ఒకటే మాట సార్, అసలు గిన్ని వర్క్స్ ఎక్కడికి లేకుండా ఎంతవరకు చెప్పారు. ఏ వార్డు చూసినా సీసీ రోడ్లు, ఏ వార్డు చూసినా సీసీ రోడ్లే. దీనికి కారణమైన మీకు మా ప్రజలకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. 41వ వార్డు అభివృద్ధి పనులకు చేసినటువంటి మన ప్రియత నాయకులు సంజయ్ అన్న గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగేశ్వరం తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సంజయ్ అన్న గతంలో కూడా టవర్ కాడ ఈ 4-5 వార్డులు ఎవరు పట్టించుకున్న పాపన పోలే, ఎవరో 1 రూపాయి బిల్ల పనిచేయలేదు. మరి అట్లాంటిది ఇప్పుడు సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఈ పాత వార్డులలో ఏంటంటే ట్రైన్లు చాలా పాతవి ఉండే, అన్ని ఆ ట్రైన్లు కూలిపోవడం కానీ, రోడ్లు కూడా 30 ఏళ్ళ నుంచి మరి ఎక్కడ కూడా రోడ్లు వేయడం జరగలేదు. మరి సంజయ్ అన్న మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ప్రతి వార్డులో కూడా వర్క్ అయ్యేలా చూసిర్రు. ప్రతి వార్డులో కూడా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మినిమం అయింది ఈ 4-5 వార్డులలో. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక 10-15 లక్షల ప్రపోజల్స్ ప్రతి వార్డులో తీసుకునే ఉన్నాయి. మరి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తానుకున్నారు. కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. వాళ్ళు కూడా తొందరగా వర్క్ చేస్తానుకున్నారు. మరి మాకు కూడా పట్టణ ప్రజలు సహకరించి రోడ్డు వచ్చేటప్పుడు కానీ, మొదలు కట్టేటప్పుడు కానీ కొంచెం సహకరించాలి. దానికి అందరికీ నా విన్నవించుకుంటున్నాను. మరియు నాకు ఈ అవకాశం సేకరణలో భాగంగా మేము ప్రతి ఒక్క మహిళలను అవగాహన చేస్తున్నాం సార్. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మరి యొక్క ఆ శానిటైజర్ సిబ్బందికి ఏ విధంగా ఇవ్వాలనేది ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఆర్పీలు అలాగే మా మహిళా సంఘ సభ్యులు కూడా అందరూ వెళ్ళి బాధ్యతగా మరి జగిత్యాలను మరి శుభ్రంగా ఉండడానికి, పరిశుభ్రమైనటువంటి పట్టణంగా రూపుదిద్దడానికి మీ యొక్క ముఖ్యంగా ఇందులో ఈ తడి చెత్త పొడి చెత్త అవగాహన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా వెళ్తున్నాము. ముఖ్యంగా ప్లాస్టిక్ను దయచేసి ఎవరు వాడకుండా చూసే ప్రయత్నం చేయాలి. మటన్, చికెన్ అటువంటి షాపులలో మనం ఒక టిఫిన్ బాక్స్ వెళ్ళి మనము బాధ్యతగా తీసుకున్నప్పుడే మరి కొంతవరకైనా మనం ప్లాస్టిక్ను నిరోధించే అవకాశం ఉంటుంది. తద్వారా పశువులు కూడా తిని వాటికి చాలా అనారోగ్యమైనటువంటి పరిస్థితులు, ఆపరేషన్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దయచేసి ప్లాస్టిక్ని వేరు చేసి తడి చెత్త ఇచ్చే క్రమంలో ప్లాస్టిక్లోనే ఆ యొక్క వెజిటేబుల్ వేస్ట్ చేసి సిబ్బంది సిసి రోడ్ డ్రైనేజ్ వర్క్ దానిపైన ఆర్సీసీ వేయడానికి వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మా వారికి ఈసారి అభివృద్ధి పనుల కోసం ఇంత డబ్బు కేటాయించి చేయడం. వార్డ్ ఆఫీసర్గా నా బాధ్యతలు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్గా నా బాధ్యతలు, ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను సార్. మేము వచ్చి నుంచి ఇక్కడికి రెవెన్యూ ఫైల్స్ కానీ, డ్రైనేజ్ కానీ వీటిపైన మంచి అవగాహన కలిగిస్తున్నాం. డోర్ టు డోర్ చెత్త కూడా చాలా చక్కగా చేస్తున్నాం సార్.
డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ పైన అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా కొంచెం ఆ దిక్కు మార్పుపై వాళ్ళు చూపిస్తున్నారు. మరి ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొడుతూ ఎమ్మెల్యే గారు జగిత్యాల పట్టణాన్ని సుందరీకరంగా ఏ వార్డుకి వెళ్ళినా కానీ సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి ముమ్మరంగా. మరి గతంలో నేను కూడా 2005-10 అప్పుడు నేను చైర్మన్ ఉన్నా కానీ అప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్లో అప్పుడు నిధులు సరిగా రాలేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నిధులు వచ్చినాయి. ఆ నిధులలో తెలంగాణకు ఎక్కువ వచ్చినాయి అంటే ఇంకా జగిత్యాలకు ఇంకా ఎక్కువ వచ్చినాయి. తెలంగాణలో 141 మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీకి రానని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి జగిత్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత సంజయ్ కుమార్ గారు దక్కింది. మరి ముఖ్యమంత్రి గారికి వారు సన్నిహితంగా ఉంటూ పార్టీలకు అతీతంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా వారికి మనం అండగా ఉండాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన జగిత్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు ఇస్తున్నాం కాబట్టి మనం కూడా ఆయనకు రుణపడి ఉండాలి. రేపు ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉండి వారు చెప్పిన అభ్యర్థులను గెలిపించి ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంకా అభివృద్ధి వాళ్ళు జరగాలంటే మనం రూలింగ్ ఉన్న పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే మరి ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. ఉచిత బస్సే కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్లు కానీ, సంఘటన కానీ, రేషన్ కార్డు కానీ ఇవన్నీ ప్రభుత్వాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు చూస్తున్నారు. చూసి తప్పకుండా ఈ ప్రభుత్వానికి మద్దతు చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే శివవీధి టవర్ దగ్గర నుంచి మొదలు పెడితే మన అక్కడ ప్రజలవాడ కర్కవాడ దగ్గర ఇంకా గౌడ్స్ ఉన్న ఏరియా దాకా కూడా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమం సందర్భంగా మా గౌరవ తాజా మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ భూషణ్ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ సీనియర్ టీచర్లు, ఆశమ్మలు, మిగతా ఈ వార్డు పెద్దలు, యువత, వ్యాపారవేత్తలు, పాత్రికేయ మిత్రులు అందరికీ వచ్చింది. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇంతకుముందే మాజీ నాయకులు కావచ్చు, ఈ పట్టణ ప్రముఖులు, అదేవిధంగా ఏఓ మెప్మా గారు, మా కార్యదర్శి యువ వార్డ్ ఆఫీసర్ రాజశేఖర్ చెప్పిండు. అభివృద్ధి జరుగుతున్నది, దాంతో పాటుగా పరిశుభ్రత పైన కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. మరి దాంతో పాటుగా పట్టణం మంచిగా ఉండాలంటే ఇది నా దోస్తుదే ఇల్లు కొద్దిగా వెనుక జరి కట్టాడు, ప్రతి వాళ్ళు కూడా గట్లనే వెనుక జరి కట్టుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పిన జగిత్యాలలో నేను చదువుకున్నప్పుడు సర్కార్ వల్ల చదివిన మొదట్లో అప్పుడు సొంత బిల్డింగ్ లేకుండే వీక్షబాద స్కూల్కు ఇక్కడ కర్నాలో ఇంట్లో గూనబెంకల్ ఇల్లు చెట్టు కింద 4 దానికి ఇక్కడ చదివి 5 అయినాక వీక్లీ గోదావరికి అక్కడికి పోయినా. మా కమిషన్ కొత్తగా చెప్పుకుంటుంది కావచ్చు, ఏడ చూసాక ఈ బల్లడి చదివిన అంటాడు అని చెప్పి. అంటే అప్పుడు అంతా లేక కిరాయి మారుతా ఉంటుండే, ఎప్పుడైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నట్టు ఈయనే చదువుకున్నాడు. గడరకంగా మా ఇల్లు కాబట్టి అవతల డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ అవతల చివరి వస్తుంది, ఆ మన మీనేశ్వర మందులు అక్కడ ఆ సంధిలోకి వెళ్ళి ఈ సంధిలోకి వస్తుంది. సంధికి అంతే ఉన్నది, ఎందుకంటే ఇల్లు అప్పటికప్పుడు కూలగొట్టలేము. కొత్తగా వచ్చినప్పుడు ఈ రకంగా వెనక్కి సరి కట్టుకున్నప్పుడు కొంత మనకు వెసులుబాటు వస్తుంది. ఇక రెండవది మరి డ్రైన్లు, అప్పుడు కొన్ని ఇండ్లు ఉన్న పాత ఇండ్లు మనం చేదుకొని స్నానం చేయాలి, చేదుకొని బట్టలు విడుకోవాలి, అంటే సరే చేతులు వస్తాయని నీళ్ళు వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఎదుగాక మున్సిపాలిటీ నల్లా వస్తుందని ఒకడ ఇడిచిపెడతారు, ఓసారి కావాలని ఇడిచిపెడతారు, కొన్నిసార్లు అశ్రద్ధ అవుతుంది, కొన్నిసార్లు మనకు ప్లంబర్ ప్రాబ్లం ఉంటుంది ఇళ్ళల్లో. ఎందుకంటే నేను ఇంత పెద్ద డాక్టర్ని, నా కింద పనిచేస్తూ 30-40 మంది ఉన్నప్పుడే నా దవాఖానలో నల్ల ఒకటి గారుతూనే ఉంటుంది. ఏంద్రా అంటే అత్తలేడు సార్, మన రాజత్తలేడు సార్, రాజత్తలేడు సార్ అంటారు. ఉంటుంది ఇబ్బందులు, కానీ తప్పకుండా దాన్ని సవరించుకోవాలి. రెండవది మున్సిపల్ పరంగా కరెంటు వాళ్ళు అందరు ఉండగా అంతకుముందు కూడా చాలా పనులు జరిగినాయి, కానీ ఆఫీసర్ లేకుండా ఇప్పుడు ప్రతి 2 వార్డులకు ఒక ఆఫీసర్ వచ్చాడు. ఇప్పుడు ఈ వార్డుకు మన రాజశేఖర్ ఉన్నాడు కలెక్టర్ లెక్క. కరెంటు లేకున్నా, నల్ల ఇదైనా, శానిటేషన్ ఇబ్బంది ఉన్నా, ఏదున్నా అని దయచేసి తనకు చెప్తే రాతపూర్వకంగా ఇస్తే ఇంకా సంతోషం. బదారా నిలబడి ఓసారి నిలబడగానే కొంచెం ఆవేదన చెప్పుకుంటుంటారు. అట్లా కాకుండా రాసి ఇస్తే
అది వార్డ్ ఆఫీసర్ స్థాయి కావచ్చు, ఆఫీస్కి పోతే కమిషనర్ గారు కావచ్చు, నాయక స్థాయి కావచ్చు, కొంచెం రాసి ఇస్తే దాన్ని బట్టి పనులు చేయగలుగుతాం. మరి ఇంతకుముందు సీనియర్ నాయకులు చెప్పినట్టు జైత్యాల పట్టణానికి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాలని నిధులు తీసుకొచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చెప్పే ప్రతి మాట గత నెల 2 నెలల నుంచి టీవీల ద్వారా మీరు చూస్తున్నారు. అట్లనే పనులు జరుగుతున్నాయి. ఇవాళ 1,30,00,000తో పనులు చేస్తున్నాం. ఆ కాలంలో వచ్చిన నిధులు కూడా సరిగా ఉపయోగించుకున్న పరిస్థితి లేని పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ఈ సందర్భంలో అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఏం లేకుండా కానీ దగ్గర 60 కోట్ల పైన రూపాయల నిధులు ఇప్పుడు మన దగ్గర పట్టణానికి 20 కోట్ల రూపాయలు మనం జైత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ ఇంకా నూకపల్లి అనద్దు, ఎందుకంటే దాని నూకపల్లి నర్సింగాపురం జైత్యాల కలిపేసిన. ఇంకా పాతల మాటలు 16-17 ఏళ్ళు కలపలేదు కాబట్టి ఇక గదే మాట్లాడుతున్నారు. దాని జైత్యాల కలిపేసిన. జైత్యాల పట్టణ పేద ప్రజలే అక్కడ ఉంటారు. సో అక్కడ 20 కోట్లు దానికి వేరే ఉన్నాయి. సో తొందరగా ప్రతిపాదన చేయాలి. ఇప్పటికి 15 రోజుల నుంచి ఒక 5-6 సార్లు మీటింగ్ పెట్టి చెప్పిన. ఇదంతా కూడా మా మీడియా ద్వారా ప్రజలకు పోతున్నారు. గతంలో ఒకసారి 5 కోట్లు వచ్చినాయి పోయినాయి. ఒక ప్రతిపక్షంగా నేనుండి మాట్లాడేంత వరకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నేనే చెప్తా ఉన్నా, అధికారులు దీనిపైన ఖచ్చితంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. నేను జరిగితే మాత్రం దానికి మీరు ఇస్తున్నాం. మళ్ళా కూడా మొన్న ధరూర్ క్యాంప్లో పెద్ద ట్యాంకు ఎన్నేళ్ళు బంద్ ఉంటే దాన్ని చార్జ్ చేయించడం. కొత్త బస్ స్టాండ్ కూడా పెద్ద ట్యాంక్ కడుతున్నాం. మళ్ళీ ఆ పక్కకు ఎస్కేఆర్ డిగ్రీ కాలేజీలో ట్యాంక్ కడుతున్నాం. ఎన్నంటే అని పైప్ లైన్లు ఇస్తాం, డబ్బులు ఉన్నాయి. పైసలకు కుదరనే లేదు నల్ల పైపులకు. కానీ వేయించుకోవాలి, చేయించుకోవాలి, అధికారులు సహకరించాలి. వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు. దాంతో పాటుగా ఇంతకుముందు మా సీనియర్ మాట్లాడమన్నా మహిళా సంఘాలకి ఇక్కడ ఏమప్ప ఎందుకు మన ఇంటి నుంచే చెత్త సేకరణలో తేడా ఉండాలి, మన లోపల మార్పు రావాలి. నేను మైక్ పట్టుకొని చెప్పిన నా ఇంటి ముందర మీటింగ్ పెట్టుకొని మా ఇంట్లో మా పని మనుషులు కావచ్చు, నా దవాఖానలో మా ఆయమ్మలు కావచ్చు, సరిగా సెపరేట్ చేసి తడి చెత్త పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వేరు, మందుల కవర్లు వేరు, తడి చెత్త అంటే మన అంట్లు కావచ్చు. నా దవాఖానలో కూడా ఎంతోమంది తింటారు కదా, రోజు 30 రోజులు అంట్లు లేదా కొడుగుడు గుర్రలు చేపత్త కసోటి వేరే చేసి ఇయ్యకపోతే తీసుకోపోకుండా నా ఇంటికి అడ్రస్ పెట్టు పేపర్లో రాని నేనేం బాధపడదు. ఎందుకంటే నేనే చెప్పబడుతుంది. అప్పుడనే నా పనుల దగ్గర మార్పు వస్తుంది, మన సఫాయినాలు సాఫ్ ఉంటుంది, డంపింగ్ యార్డ్ కాడ గుట్ట పేరుకపోదు. ఇది పెద్ద సమస్య అవుతుంది ముందు. మన ఆటో రానియరు. అంతకుముందు గొల్లపల్లి రోడ్డుకుంటే ఆపిరు, ఇదే టీవీలో వచ్చింది, కేసులు అయినాయి. పోలీసులు పోయి ఎట్లా రానియమని కొడితే పాపం 3 రోజులుగా కేసులు. రేపటి నాడు మన పట్టణం వల్లే దగ్గర 15,000 మంది పేదోళ్ళు, వాడకు 70-80 కుటుంబాలు ఇప్పుడు ఈ వాడల వయసులో కొన్ని వచ్చినాయి. కానీ గౌడ్స్కు, రజకులకు, కటుకులకు, పేదోళ్లకు చాలా ఇండ్లు వచ్చినాయి. అంటే ఈ వాడ ముచ్చట చెప్తున్నా. దళితులకు 450 ఇండ్లు వచ్చినాయి. మరి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు మన చెత్తతో తీసుకుపోయాడు వారే ఎంత ఇబ్బంది అవుతుంది. నా వంతుగా మళ్ళా కూడా డంపింగ్ యార్డ్ చెత్త వారేసే డబ్బాకు అక్కడ బయట కనబడద్దని చెప్పి 2 కోట్ల రూపాయలు మళ్ళీ మంజూరు చేయించిన. ఇప్పుడు రెడీ ఉన్నాయి పైసలు. అంటే ఆ చెత్త గాలి కొట్టుకొని ఆ ఇళ్ళలోకి రాకుండా కంపౌండ్ పెడతాను. నా వంతుగా నేను పని చేస్తా తప్ప ఈ 40,000 కుటుంబాలకు రోజు ఇంటికి పోయి చెప్పలేము. కానీ మా మీడియా ద్వారా, టీవీ ద్వారా చెప్తుంది. ఇంతకుముందు ఎవరు అన్నారు, సార్ మా మీటింగ్ కాడ పెట్టుకుందాం అంటే నేను అన్నా ఇక్కడ 40 మంది ఉన్నారు కావచ్చు, కానీ మా టీవీల ద్వారా జైత్యాల్లో 40,000 మంది చూస్తారు, 4 లక్షల మంది చూస్తారు. మీడియా ద్వారా ప్రతిరోజు ప్రసారం అవుతుంది. నేను కోరుతా ఉన్నా మా మీడియా మిత్రులు, రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఎంతైనా పూర్తవుతాయి. కానీ ఇప్పుడు అభివృద్ధికి సహకరించే విధంగా సహకారం చేయాలి. ఇక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు. మీరు మీ వార్డు కాదు మొత్తం పట్టణాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి విద్యావంతులు మా అక్క చెల్లెళ్ళు, ఇక్కడ సోదరి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వ్యాపారవేత్తలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మంచి సత్యసాయి భవనంలో మంచి ఎన్నో భజన కార్యక్రమాలు ఉంటాయి. మానవ సేవనే మాధవ సేవ అని దవాఖానలో ఎన్నో రోజులు ఫ్రీ భోజనం పెట్టారు. ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ వచ్చిన కంప్యూటర్ ట్రైనింగ్ జరుగుతాయి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మరి భగవంతుని నమ్మేటోళ్ళు ఉంటారు, ఏ దేవుడు కాదు దేవుడు. భూమి అంటే భూదేవి అంటాం. ప్లాస్టిక్ కరుగుతుందా, కాలుతుందా, మురుగుతుందా,
మరి భూదేవికి నష్టమే కదా. కాల పెడుతున్నాం, కాల పెడితే కాలుష్యమే అంటే పొగ అవుతుంది. హనుమంతుడు ఎవరి పుత్రుడు అంటారు చెప్పరు, ఎవరి కొడుకు అంటారు? వాయుపుత్రుడు. మరి ఆ వాయువును నష్టం చేసి హనుమంతు దీక్ష తీసుకుంటే నీకు మోక్షం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఏ ధర్మంలో అయినా ఎక్కడైనా సృష్టికి మనం నష్టం చేస్తే మళ్ళీ దానికి మనమే నష్టపోతాం. మన దక్షిణ కాశీలో ఏం జరిగింది, వేరే దేశాలలో ఏం జరుగుతున్నది, చాలా దేశాలలో జరుగుతూ ఉంది. కాబట్టి మనము బాగా డెవలప్ అవుతున్నాం అనుకున్న వాళ్ళం ఈ ప్రకృతిని కాపాడే విషయంలో మన ఇంటి నుంచే మార్పు రావాలి, మన ప్రాంతం నుంచే మార్పు రావాలి. ఇవాళ భారతదేశంలో ఇండోర్ ఇలా ఆదర్శమైంది. మరి భారతదేశంలో ఇండోర్ పట్టణం ఆదర్శం అయినప్పుడు మన జగిత్యాల తెలంగాణ ఆదర్శం ఎందుకు కావద్దు? ఈ మార్పు మన 41వ వార్డు శివవీధి, పురాణపేట, మన లడ్డుగజ హోటలు, మా గౌడనలవాడ, మా మజీద్ కాడ, ఇవన్నీ ఎందుకు కావద్దు? తప్పకుండా మా మార్పు అనేది ఇక్కడికెళ్ళి స్టార్ట్ కానీ. మరి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి నేను అందరికీ సందర్భంగా కోరుతూ, నేను 3 సార్లు నిలబడితే 3 సార్లు మెజార్టీ ఇచ్చింది వాడకట్లోకి. ఈ పక్కకు ఒక ఇల్లు ఉంటుంది, నాకు పెద్ద పరిచయం కూడా లేదు, విశ్వబ్రహ్మలకి ఈయనే ఉంటుంది. 4 లక్షల రూపాయలు దవాఖాలు నీకేనా? 4 లక్షలు 4 లక్షల 2 లక్షలు ఏ ఆటో 2 తక్కువ 2 లక్షల రూపాయలు దవాఖాన బీమా అయితే ముఖ్యమంత్రి నాడు చెక్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చి వచ్చిన. నాకేం పెద్ద జై అని తిరిగినోడు కాదు, లేకపోతే 5,000 ఇచ్చినోడు కాదు, అవసరం లేదు.